టీమిండియా వికెట్ కీపర్ కమ్ బ్యాట్స్మెన్ సంజు శాంసన్ మరోసారి ఫెయిల్ అయ్యాడు. ఐసీసీ టీ20 ప్రపంచ కప్ 2026లో భాగంగా నమీబియాతో జరిగిన మ్యాచ్లో ఓపెనర్ అభిషేక్ శర్మ అనారోగ్యం కారణంగా సంజు ప్లేయింగ్ 11లో చోటు దక్కించుకున్నాడు. ప్రపంచ కప్ లాంటి మెగా టోర్నమెంట్లో తన స్థానాన్ని సెట్ చేసుకునేందుకు లభించిన ఈ గోల్డెన్ ఛాన్స్ను సంజు వేస్ట్ చేసుకున్నాడని చెప్పాలి. ఈ మ్యాచ్లో ఓపెనర్గా బరిలోకి దిగిన సంజు ఇన్నింగ్స్ ఆరంభంలోనే తనదైన శైలిలో విరుచుకుపడ్డాడు. 3 సిక్సర్లతో 22 పరుగులు చేసి 275 స్ట్రైక్ రేట్తో విధ్వంసం సృష్టించాడు. కానీ క్రీజ్లో సెట్ అయిన తర్వాత ఒక అనవసరమైన షాట్కు ప్రయత్నించి క్యాచౌట్ అయ్యాడు. ఈ ఇన్నింగ్స్లో సంజు భారీ స్కోర్ చేసి ఉంటే ఓపెనింగ్ రేస్లో తనదైన ముద్ర వేసుకునేవాడు. సంజు ఇలా మరోసారి విఫలమవ్వడంతో ఫ్యాన్స్ తీవ్రంగా మండిపడుతున్నారు. గోల్డెన్ ఛాన్స్ను మిస్ చేసుకున్నాడంటూ కామెంట్స్ చేస్తున్నారు. అభిషేక్ శర్మ కడుపు నొప్పితో బాధపడుతున్నందున ఫిబ్రవరి 15వ తేదీన పాకిస్తాన్తో జరిగే మ్యాచ్లో సంజుకు మరో అవకాశం వచ్చే ఛాన్స్ ఉంది. ఈ విషయానికి సంబంధించి కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ కూడా హింట్ ఇచ్చారు. మరి సంజు ప్లేయింగ్ 11లో ఉంటాడో లేదో చూడాలి.